నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే అయితే నిన్న ఐటీ బ్యాంకింగ్ షేర్లో విక్రయాలు చోటు చేసుకోవడంతో స్టాక్ మార్కెట్ కొంత నష్టపోయింది, సూచీలు నష్టపోయాయి. అయితే ఏంటంటే అలాగే ట్రంప్ ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జనరల్గా చర్చల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మరొక కారణం కూడా అయ్యుండొచ్చు. అందువల్లే కూడా స్టాక్ మార్కెట్ కొద్దిగా స్తబ్దుగా ఉండింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈరోజు ఫైనల్ ఫ్రైడే కాబట్టి, అలాంటి నేను నిఫ్టీ కూడా క్లోజింగ్ డే కాబట్టి దాని ప్రకారం కూడా ఎలా ఉంది అని తెలుసుకునే ముందు ఈరోజు మన కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ జాయిన్ అవబోతున్నారు మనతోటి. అయితే మీకు తెలుసు కదా, అంతకుముందు మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్ స్టోర్లు అవుతుంటాయి. ఆ స్టోర్స్లో ఆ నెంబర్స్ చూసుకుని ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి స్టాక్ మార్కెట్లో మీకున్న సందేహాలు అలాగే నిపుణుల సూచనలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ స్పెషల్ గెస్ట్ ప్రోగ్రామ్ తర్వాత మీరు మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకునే ఫెసిలిటీ కల్పిస్తుంది ప్రైమ్ 9. నిర్ణయం మాత్రం మీదే. సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సో సార్ నిన్న ఏంటంటే బ్యాంకింగ్ అలాగే ఏంటంటే ఐటీ షేర్లు నష్టపోయాయి, దాంతో స్టాక్ మార్కెట్ కూడా కొద్దిగా ఒడిదుడుకులు గురైంది. సో సార్ నిఫ్టీ కూడా క్లోజ్ డే అవ్వడంతో కూడా కొంత ఇబ్బంది అయిన అనిపించింది. సో సార్ ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి పరిస్థితి వేళ? ఈ రోజు కూడా మార్కెట్లో కొంచెం బేరిష్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. ప్రస్తుతం చూసుకుంటే మార్కెట్ పరిస్థితి కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతుందండి. సార్ ఇటు డౌన్ ట్రెండ్ అనేది ఉంది. అయితే ఇదంతా మనం భయపడాల్సిన అవసరమే కాదు. మనకి వొలటాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ ఏదైతే ఉందో సార్ అది కూడా తగ్గుతూ ఉందండి. సాధారణంగా మార్కెట్ తగ్గినప్పుడు మనకి ఇండియా విక్స్ పెరుగుతుందండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా విక్స్ కూడా తగ్గుతుంది, అంటే వొలటాలిటీ తగ్గుతుంది. వొలటాలిటీ తగ్గుతుంది అని అంటే ఈ డౌన్ ఫాల్ అనేది కేవలం టెంపరీనే, పర్మనెంట్ కాదు. రైట్ వెంకట్ గారు, ఈ డౌన్ ఫాల్ టెంపరీ పర్మనెంట్ కాదు అనే పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాము. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ రంగారావు గారు, ఘంటసాల నుండి. నమస్తే అండి సార్ వెంకట్ గారితో మాట్లాడండి సార్. టీసీఎస్ ఈ రెండు కొనొచ్చా, ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఒకటండి. 2 ఎస్డబ్ల్యూ సోలార్ ఫలితాలు వచ్చినా ఇది కూడా కొనొచ్చా చెప్పండి. సెకండ్ స్టాక్ ఏంటండి? టీసీఎస్ అండి. ఫస్ట్ది టీసీఎస్ సార్, రెండోది మూర్తి గారు. సెకండ్ స్టాక్ వినపడిందండి మీకు ఏమన్నా? నాకు వినపడలేదండి. రంగారావు గారు టీసీఎస్ గురించి సార్ చూస్తున్నారు, మీరు సెకండ్ స్టాక్ ఏమైనా అడిగారా? ఎస్డబ్ల్యూ సోలార్ అండి. ఒక్కసారి కొద్దిగా కరెక్ట్గా స్లోగా చెప్పండి సార్. ఎస్డబ్ల్యూ సోలారా సార్? ఎస్డబ్ల్యూ సోలారా అండి రంగారావు గారు? అంతేనండి. ఓకే, ఎస్డబ్ల్యూ సోలార్ సార్. సార్ టీసీఎస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఐటీ సెక్టర్కి సంబంధించి ఏదైతే ఉందో కొద్దిగా మనకి ఒడిదిడుకులు ఉన్నాయండి. ఐటీ సెక్టర్ కొంచెం డౌన్ఫాల్లో కనిపిస్తోంది. సో ఐటీ సెక్టర్ ఒక టీసీఎస్ అనే కాదండి, మీకు రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే హెచ్సిఎల్ టెక్ కానీ మిగతాయి కూడా విప్రో కానీ, సో ఐటీ సెక్టర్కి సంబంధించి కొంచెం డౌన్ఫాల్ అండి. అంటే ఈసారి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ ఐటీ సెక్టర్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు. సో ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు మనం బై చేద్దాం అంటే ఇప్పుడు వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. టీసీఎస్లో ఇంకొంచెం డౌన్ఫాల్ ఉందండి, ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ అయితే కనిపిస్తోంది. సో మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయాలనుకుంటే 3150 3150 జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి మంచి సపోర్ట్ కనిపిస్తుంది టీసీఎస్లో. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు బయింగ్ ప్లాన్ చేసుకోండి. రైట్ సార్. అలాగే ఎస్డబ్ల్యూ సోలార్ అడిగారు. ఎస్డబ్ల్యూ సోలార్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు బై చేయొచ్చండి. ప్రస్తుతం 330 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ ప్రైస్ లో మీరు బై చేసుకోవచ్చు అండి. సో సార్ అదండి రంగారావు గారు, ఎస్డబ్ల్యూ సోలార్ కూడా కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సార్ మరో కాలర్ లైన్ ఉన్నారండి, నాగరాజు గారు అండి. నాగరాజు గారు దాచేపండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్తో మాట్లాడండి వెంకట గారితో. నమస్తే సార్, మేకా వెంకట గారు. నమస్తే అండి. సార్ టాటా కమ్యూనికేషన్ స్టాక్ కొన్నా సార్, 10 స్టాకులు. ఓకే, ఎంతలో తీసుకున్నారండి? హలో సార్ వినపడుతోందండి. టాటా కమ్యూనికేషన్ ఎంతలో తీసుకున్నారని అడుగుతున్నారు సార్. టాటా కమ్యూనికేషన్స్ 1740లో తీసుకున్నాను సార్. ఓకే, అయితే రిజల్ట్స్ పెద్దగా బాగోకపోయినా స్టాక్ రేటు వాళ్ళు పెరుగుతుంది సార్. ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా సార్? ఉంచుకోండి. టెలికమ్యూనికేషన్ సెక్టర్ కొంచెం పాజిటివ్లో ఉందండి. మనకి ఈ సెక్టర్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో టెలికామ్ సెక్టర్లో మనకి టాటా కమ్యూనికేషన్స్ కొంచెం మంచి స్టాకే. ఈ రోజు కూడా చూసుకుంటే 3.64% పెరిగింది. 1794లో ట్రేడ్ అవుతుంది. మీ ప్రైస్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది, ప్రాఫిట్లోనే ఉన్నారు. మీరు 1900 వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చండి. టాటా కమ్యూనికేషన్స్ హోల్డ్ చేయండి సార్. రైట్ సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, రాజేష్ గారు ఖమ్మం నుండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. నమస్తే సార్. ప్రభు సార్. వెంకట్ గారితో మాట్లాడండి. ఇవాళ వెంకట్ గారు వచ్చారు. ఓకే మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే.
నమస్తే సార్. సార్ వాయిస్ వినబడుతుందా వెంకట్ గారు? నమస్తే. రాజేష్ గారు మీ వాయిస్ మాకు వస్తుంది, మీరు చెప్పండి సార్, నేను కమ్యూనికేట్ చేస్తాను. రాజేష్ గారు మీ వాయిస్ వినబడుతుంది, వెంకట్ గారు కూడా వినబడుతుంది. సార్ ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. ఒక 400 షేర్స్ ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 235 సార్. మరి వాటిని ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? 1 year వరకు హోల్డ్ చేసుకుంటే లాభం ఉంటుందా, లేకుంటే ఎగ్జిట్ కమ్మంటారా? రేట్ రాగానే ఇంకో స్టాక్ లోకి ఎంట్రీ కమ్మంటారా, లేకుంటే ఇంకా 1 year వరకు హోల్డ్ చేసుకుంటే మూమెంటం ఉంటుందా? హోల్డ్ చేసుకోండి సార్. ఎన్సీసీ ప్రస్తుతం మీ ప్రైస్ దగ్గర ఉంది, దాదాపుగా 231.69లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు కూడా 1.18% పెరిగింది. సో హోల్డ్ చేసుకోవచ్చండి. 300 జోన్ వరకు కూడా, మనకి 300 జోన్ వరకు కూడా ఎన్సీసీ ఈ స్టాక్ని మనం హోల్డ్ చేసుకోవచ్చండి. సో బెటర్ ఏంటంటే మీరు 245 దాటిన తర్వాత ఎడిషనల్గా యూనిట్స్ కూడా ప్లాన్ చేసుకోండి. 245 దాటిన తర్వాత ఎడిషనల్గా యూనిట్స్ కూడా ప్లాన్ చేసుకుని 300 జోన్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చండి. రాజేష్ గారు మీరు ఆల్రెడీ అంటే హోల్డ్ చేసుకోవచ్చు, 245 దగ్గర ఎడిషనల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని సార్ చెప్తూ ఉన్నారు. సో సార్ అలా అదేంటి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ కెమ్కాన్ ఒకటి ప్లస్ గరుడ కన్స్ట్రక్షన్ అప్ సైడ్ మనం ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఎక్కడ వరకు అప్ సైడ్ సార్? అదొకటి ఎగ్జిట్ ప్రైస్. రెండవది టాటా టెక్నాలజీస్ బై చేయొచ్చు సార్. ఓకే, టాటా టెక్నాలజీస్ ఫ్రెష్ బై అండి. అవును సార్. సో కెమ్కాను హోల్డ్ చేద్దాం సార్, ఇంకా బాగా పెరుగుతుంది కదా. మీరు ఒకవేళ ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 250 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. స్పెషాలిటీ కెమికల్స్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్న స్టాకే ఇది. సో 250 వరకు హోల్డ్ చేయండి సార్. మీరు అంటే షార్ట్ టర్మ్ కోసం అడిగారు కాబట్టి చెప్తున్నాను. అలాగే గరుడ కన్స్ట్రక్షన్స్ అయితే ప్రస్తుతం ఇప్పుడే ఎగ్జిట్ అవ్వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఒకవేళ మీకు షార్ట్ టర్మ్ ఎగ్జిట్ కావాలని అనుకుంటే మాత్రం అరౌండ్ 180 జోన్ అండి, 180 దగ్గర ఒక్కసారి మొమెంటం చూడండి. 180 దగ్గర కూడా ఆ రోజు మొమెంటమ్ బుల్లిష్లో ఉంది అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్తో హోల్డ్ చేస్తా వెళ్ళండి గరుడ కన్స్ట్రక్షన్స్ అనేది. టాటా టెక్నాలజీస్ వచ్చేసి ఫ్రెష్ బై అడిగారు. అయితే మనకి లిస్టింగ్ తర్వాత బాగా పెరిగిన స్టాక్ ఇది. లిస్టింగ్ అయిన తర్వాత బాగా పెరిగి అక్కడి నుంచి బాగా డౌన్ఫాల్ అయిపోయిందండి. ప్రస్తుతం 724లో ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ ఎంట్రీ ఏది ప్లాన్ చేయాలన్నా కూడా 800 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే టాటా టెక్నాలజీస్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. సో 800 దాటినంత వరకు కూడా కన్సాలిడేషన్ జోన్లోనే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ఐటీ సెక్టార్లో కొంచెం బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఏదైనా ఉంది అని అంటే టాటా టెక్నాలజీస్ ఒకటి. రైట్ నాగార్జున గారు, అదండి సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శివ గారు కమ్మర్ నుండి. శివ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. గారు. అది ఆర్ఆర్ కేబుల్ ఫ్రెష్ బై చేసుకోవచ్చు సార్ ఇప్పుడు? ఏం స్టాక్? ఆర్ఆర్ కేబులా? ఆర్ఆర్ కేబుల్ సార్. ఆర్ఆర్ కేబుల్ తీసుకోవచ్చు అండి. 1494లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా మనకి 2.19% పెరిగిందండి. సో మంచి లెవెల్ బ్రేక్అవుట్ అయిందండి. 1460 అనేది 1460 అనేది మంచి బ్రేక్అవుట్ లెవెల్. అది దాటి ఈరోజు పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అయితే కొంచెం ఏదన్నా చిన్న కరెక్షన్ వచ్చి డౌన్ వచ్చినా కూడా మీరు హోల్డ్ చేయండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. సో రైట్ సార్. శివ గారు అదేంటి సూచన. సో శ్రీకాకుళం నుండి ప్రసాదరావు గారు. గుడ్ మార్నింగ్ ప్రసాదరావు గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు డెలివరీ తీసుకొచ్చారు సార్, అండ్ పోలీ క్యాబ్ తీసుకొచ్చారు సార్. సెకండ్ స్టాక్ ఏంటండి? డెలివరీ కాకుండా ఇంకోటి చెప్పారు. పోలీ క్యాబ్ సార్, పోలీ క్యాబ్. పోలీ క్యాబ్ ఓకే. పోలీ క్యాబ్. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్. హెరిటేజ్ ఫుడ్స్ ఓకే. అవును సార్, అవును సార్. సో హెరిటేజ్ ఫుడ్స్ అండ్ పాలీక్యాబ్ ఫ్రెష్ బై. డెలివరీ కూడా ఫ్రెష్ బై అనండి. అవును సార్. డెలివరీ తీసుకోవచ్చు సార్. డెలివరీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకు ఆల్మోస్ట్ 240 జోన్ నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతా ఇప్పుడు 431 దగ్గర ఉందండి. మంచి బుల్లిష్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది డెలివరీలో. మీరు కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. పాలీక్యాబ్స్ కూడా తీసుకోండి. పాలీక్యాబ్స్ కూడా మనకి మంచి మొమెంటంలో ఉందండి. 7049లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో 7000 పైన ఉన్నంత వరకు కూడా మనకి బాగా బుల్లిష్గా ఉన్నట్టే పాలీక్యాబ్. కరెంట్ ప్రైస్లో కూడా మీరు పాలీక్యాబ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ అడిగారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం అంటే ఈ ప్రైజ్లో తీసుకోవద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. 490 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే హెరిటేజ్ ఫుడ్స్లో మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం 478లో ఉంది. 490 రూపాయలు దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి.
రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శ్రీకాంత్ గారు. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర NBCC 118లో 1179 షేర్స్ ఉన్నాయి సార్. సార్ కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారా? మాకు వినపట్టలేదు. NBCC 118లో 1100 షేర్స్ ఉన్నాయి సార్. 118? అవును సార్. ఓకే. KEC ఇంటర్నేషనల్ 900లో 150 షేర్స్ ఉన్నాయి సార్. ఏం స్టాక్ అండి? KEC ఇంటర్నేషనల్. KEC ఇంటర్నేషనల్. ఓకే. సో ఇది ఎంతలో ఉన్నాయి అన్నారండి KEC ఇంటర్నేషనల్? 900లో 150 900 షేర్స్ లో ఉన్నాయి ఉన్నాయి. సార్. ఓకే. అవును సార్. సో NTPC అయితే మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. ప్రస్తుతం 342లో ఉంది, మీరు 118లో తీసుకున్నా అన్నారు. సో ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి. NTPC అనేది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి, పర్వాలేదు. ప్రస్తుతం ఏం ప్రాఫిట్ బుకింగ్ ఏమి చేయొద్దు. అంటే దాదాపుగా 448 జోన్ వరకు కూడా వెళ్ళింది, మీరు అప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు ప్రాఫిట్ బుక్ చేయడం? మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది కానీ పెరుగుతుంది. మీరు ప్రస్తుతం అయితే ఏం ప్రాఫిట్ బుక్ చేయమాకండి, హోల్డ్ చేయండి. KEC ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి 945 జోన్ దాటే వరకు కూడా మనకి కన్సాలిడేషన్ లెవెల్లోనే ఉంటుందండి, కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుంది. 945 దాటితే మాత్రం మనకి KEC ఇంటర్నేషనల్ దాదాపుగా 1200 వరకు వెళ్ళిపోతుందండి. సో ఇది కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, బుల్లిష్ మొమెంటంలోనే ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఈసారి రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. అండ్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారండి, హోల్డ్ చేసుకోవచ్చండి KEC ఇంటర్నేషనల్. ఓకే సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మనోజ్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ మనోజ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారితో మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ నేను IPOలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను సార్. సో అట్ దట్ టైమ్ షేర్ ప్రైస్ 960 వరకు ఉండేది. సో 16 షేర్స్ అలాట్ అయినాయి. సో ఇప్పుడైతే చాలా డౌన్ అయిపోయింది. సో దాన్ని కంటిన్యూ చేయమంటారా సార్, ఆర్ విత్డ్రాల్ చేయమంటారా? ఒక్కసారి స్టాక్ పేరు రిపీట్ చేస్తారండి? సారీ సార్, స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా? స్టార్ హెల్త్ సార్. స్టార్ హెల్త్. సో స్టార్ హెల్త్ అనేది మీకు IPOలో వచ్చింది. సో 16 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతం బాగా డౌన్ అయింది, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో IPOలో మనకు వచ్చిన తర్వాత అది 939 రూపాయలు హై చేసిందండి, ప్రస్తుతం 435లో ఉంది. చాలా టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది సార్ స్టార్ హెల్త్ అనేది. సో మీరు పర్వాలేదు, లాస్ని బేర్ చేయగలను అని అనుకుంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడానికే ట్రై చేయండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఈ టైంలో మనం వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ ఈ లాస్ని రికవరీ చేసుకోవచ్చు అండి. కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి, పర్వాలేదు, లాస్ని బేర్ చేయగలుగుతాను అనుకుంటా. రైట్ సార్. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, సత్యం గారు వరంగల్ నుండి. గుడ్ మార్నింగ్ సత్యం గారు. సార్ నమస్కారం సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ జిందాల్ స్టీల్ 930లో తీసుకున్నా సార్, హోల్డ్ చేయమంటారా తీసేయమంటారా? జిందాల్ స్టీల్ ఓకే, 930లో తీసుకున్నారు, మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారుగా. 954లో ట్రేడ్ అవుతోంది, హోల్డ్ చేయండి. మీరు షార్ట్ టర్మ్లో అది 985 వరకు వెళ్తుంది, 985 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. సో సార్, సో సత్యం గారు అదండి సూచన సత్యం గారు. సో సార్ అయితే మరి సార్ ఈ వేడ ఎలా ఉండబోతుంది మరి? సెన్సెక్స్ కూడా ఏంటంటే ఇక ప్రస్తుతం అయితే డౌన్లోనే కనిపిస్తుంది సార్. పొజిషన్ ఏంటంటే 158 పాయింట్లు డౌన్లో ఉంది సెన్సెక్స్ కూడా సార్. సార్ ఎట్లా ఉండదు సార్ ఈ వేళ సార్? ఫ్రైడే లాస్ట్ వీక్లో లాస్ట్ డే కదా. సో ఈ రోజు కొద్దిగా మనకి మార్కెట్లు డౌన్ ట్రెండ్లోనే ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలా అని చెప్పేసి మార్కెట్ అయితే వీక్గా ఏమీ లేదు, ప్రస్తుతం అయితే కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది సార్. సో నిఫ్టీకి వచ్చేసి మనకి అరౌండ్ 25,000 దగ్గర బేస్ ఏర్పడిందండి. అంటే 25 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో 25,000 కనుక బ్రేక్ అయితే మాత్రం కొంచెం డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయండి. అంటే డేంజర్ అంటే బాగా డేంజర్ అనేది కాదు, కొంచెం డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. సో 25,000ని ఈ రోజు హోల్డ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ 25,000 హోల్డ్ చేయకపోతే మాత్రం మనం షార్ట్ టర్మ్లో అంటే ఒక 1 వీక్ అట్లా డౌన్ సైడ్ మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్ సార్. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి, ప్రభా మేడం. నమస్తే అండి, చెన్నై నుండి. నమస్తే సార్. వెంకట గారితో మాట్లాడమ్మా. వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ BPCL 320లో ఉన్నాను సార్. షార్ట్ టైం టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్. BPCL హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్లింగ్ ప్రైస్ కొంచెం చెప్పండి సార్. నెక్స్ట్ RVNL 379లో ఉన్నది సార్, ఎక్కడ యావరేజ్ చేయమంటారు?
బీపీసీఎల్ ఎంతలా అన్నారండి? 320 సార్. 320 హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి మేడం, పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. మీరు కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నారుగా. అవునండి. ఒకవేళ మీరు అంటే షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం 355 అండి, 355 రీసెంట్గా కూడా వచ్చింది మనకి. మళ్ళీ ఆ జోన్ వస్తుందండి, 355 దగ్గర ఎగ్జిట్ అవ్వండి, ఎందుకంటే కొంచెం అక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆర్వీఎన్ఎల్ మాత్రం కొంచెం కన్సాలిడేషన్లో ఉందండి, మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నట్లున్నారు. ఎంతలో తీసుకున్నారండి? 9 సార్, 379. 379లోనేనా? ఓకే ఓకే, మీ ప్రైస్లోనే ఉందండి. అయితే కొంచెం కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుందండి ఆర్వీఎన్ఎల్. మనకి ఈ 380 జోన్ అనేది మేజర్గా సపోర్ట్ జోన్ అండి, ఇది ఆర్వీఎన్ఎల్. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం 380 అనేది మేజర్గా సపోర్ట్ ఉంటుంది ఆర్వీఎన్ఎల్. సో 380 బ్రేక్ అయ్యి కనుక కిందకి క్లోజ్ అయ్యింది అంటే మాత్రం మళ్ళీ ఆర్వీఎన్ఎల్ దాదాపుగా 335 వరకు కూడా వచ్చేస్తుందండి. డౌన్ సైడ్ ఇంకా బాగా కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. సో ఈరోజు క్లోజింగ్ చూడండి, 380 పైనే క్లోజ్ అయింది అంటే ఆర్వీఎన్ఎల్ హోల్డ్ చేయండి. ఇన్ కేస్ 380 కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ మండే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. రైట్ అండి మేడం, అదండి సూచన. సో శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుండి మరో కాలర్. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ మీరు హోల్డింగ్స్లో ఐఆర్సిటీసీ తీసుకున్నాను సార్. ఐఆర్సిటీసీ అండ్ మొబివిక్. ఐఆర్సిటీసీ హోల్డింగ్స్ తీసుకున్నాను సార్, 980లో తీసుకున్నాను. 980లో ఐఆర్సిటీసీ తీసుకున్నారా? హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఒక కథ అంటే మీరు ఐఆర్సిటీసీ ఎంతలో తీసుకున్నారు? 918 అండి. 918లో తీసుకున్నారు. అవును సార్. ఓకే. అది సార్ భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఏం పెరిగే అవకాశం ఉంది సార్, లేకపోతే ఏమైనా ఎగ్జిట్ అవ్వాలి? కొంచెం టైం పడుతుంది సార్. ఐఆర్సిటీసీ మనకి కొద్దిగా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తోంది, అంటే ప్రాఫిట్స్ అనుకున్నంతగా రావట్లేదండి ఐఆర్సిటీసీలో, అందువల్ల స్టాక్ కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో హోల్డ్ చేయండి. అయితే ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదు ఐఆర్సిటీసీకి, మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. సో నవరత్నాల్లో కూడా యాడ్ అయి ఉన్న స్టాక్ ఇది ఐఆర్సిటీసీ. సో పెరుగుతుందండి, ఇబ్బంది ఏమి లేదు. అయితే మీరు కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 6 months అట్లా టైం ఇస్తే మళ్ళీ మీకు ప్రైస్ మీ ఏదైతే 918 ఉందో ఆ జోన్కి అయితే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి సార్. రైట్ అండి, మరో కాల లైన్లో ఉన్నాయండి. గుడ్ మార్నింగ్ రాధిక్ గారు, గుంతకల్ నుండి. అవును సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాట్లాడండి. చెప్పండి మేడం, మీరు ఏ స్టాక్స్ తీసుకున్నారు, ఏమైనా తీసుకోవాలా? ఎన్బిసిసి 1000 షేర్లు 18లో తీసుకున్నాం సార్. ఏం స్టాక్ అండి? ఎన్బిసిసి. ఎన్బిసిసి, ఓకే. అవును సార్. సో ఎంతలో తీసుకున్నారండి? 118 సార్. 118లో తీసుకున్నారు. ఎన్బిసిసి 1000 స్టాకులు తీసుకున్నారు. ప్రస్తుతం 117లో ఉందండి. సో లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు మేడం. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోండి. ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే 110 రూపాయలు స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. 110 రూపాయలు అనేది స్టాప్ లాస్ కింద పెట్టుకుని హోల్డ్ చేయండి. 110 రూపాయలు బ్రేక్ అయితే బయటకు వచ్చేసేయండి. లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం స్టాప్ లాస్ పెట్టుకో అవసరం లేదు. ఇది స్టాక్ పెరుగుతుందండి, కొంచెం కిందకు వచ్చినా తిరిగి పెరిగే స్టాకే, ఇబ్బంది ఏమీ లేదు. అది మేడం సూచన. సో రవి నాయక్ గారు మహబూబ్ నగర్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి వెంకట గారితో. సార్ హలో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఐఆర్ఎఫ్సి కొన్నా సార్, నేను లాస్ట్ ఐఆర్ఎఫ్సి. ఎంతలో తీసుకున్నారు? 215లో తీసుకున్నాను సార్. 215? అవును సార్. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీసుకున్నారా? అవును సార్. అవును సార్. ఓకే, హోల్డ్ చేయండి. ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేసుకోవచ్చండి. మీరు 145 దాటిన తర్వాత యావరేజ్ కూడా ప్లాన్ చేయండి. ప్రస్తుతం రైల్వేకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్వీఎన్ఎల్ కానీ, ఐఆర్సిటీసీ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ అన్నీ కూడా కొంచెం స్తబ్దుగా ఉన్నాయి, కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ పెరుగుతాయండి. ఒక 6 నెలలు టైం కనుక మనం ఇవ్వగలిగితే 6 months తర్వాత నుంచి మళ్ళీ రైల్వే స్టాక్స్ అన్ని పెరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అలాగే 145 దాటిన తర్వాత యావరేజ్ కూడా ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. కమల గారు మదనపల్లి నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం కమల్ గారు మాట్లాడండి వెంకట గారితో.
సార్ నాకు గ్రో కానీ లేదంటే ఏంజిల్ కానీ దీంట్లో తీసుకోవాలి. ఈ మధ్యనే నాకు తెలియదు సార్ దీని గురించి. ఈ మధ్యనే స్టాక్ మార్కెట్లో మోతీలాల్లో తీసుకున్నాను సార్ కొన్ని షేర్లు. ఇప్పుడు గ్రో కానీ లేదంటే ఏంజిల్ కానీ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే అది సేఫ్ అయినా సార్? ఏం పర్లేదా? ఏదేదో జరుగుతా ఉంటాయి కదా. అన్నీ మంచివే మేడం. అంటే ఇవన్నీ కూడా గ్రో అని కానీ, ఏంజల్ వన్ అని కానీ, లేకపోతే మోతీలాల్ ఓస్వాల్ అని కానీ, జీరోదా కానీ మీరు చెప్పిన అవన్నీ కూడా మనకి సెబీ రిజిస్ట్రేషన్ జరిగిన సంస్థలేనండి. అన్నీ కూడా సెబీలో రిజిస్టర్ అయిన సంస్థలే కాబట్టి వాటిల్లో ధైర్యంగానే మీరు స్టాక్స్ అనేవి కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. అది మేడం. సో తప్పనిసరిగా ఏంటంటే అవి పర్వాలేదు అని చెప్తున్నారు సారు. ఎనివే ఏంటంటే మీరు జాగ్రత్తలు అయితే తీసుకోండి, తగిన జాగ్రత్తలు. సో తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న నిపుణులు ఎవరైనా సరే, లేదంటే మేము వెంకట గారిని తర్వాత ప్రోగ్రామ్ తర్వాత కూడా అడిగి కరెక్ట్ ఏదో కనుక్కుని తీసుకోవడం అనేది మరో మంచి సూచన ఫ్రమ్ ప్రైమ్ లైన్ సార్. మేడం నిర్ణయం అయితే మీదే. సో మ్యామ్ అది విషయం. సో మరో కలర్ లైన్లో ఉందండి కామేశ్వరి గారు కాకినాడ నుండి. గుడ్ మార్నింగ్ మేడం. కామేశ్వరి మేడం. నమస్తే సార్. నమస్తే అండి. వెంకట గారితో మాట్లాడండి. వెంకట గారు కూడా నమస్తే అండి. నమస్తే అండి. నాకు డౌట్ అండి. జేఎస్ఎఫ్ గ్యాస్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బై చేస్తాండి. తర్వాత ఏమో కోపరాన్ ఒకటి, సన్ టీవీ ఒకటి చాలా లాస్ట్ గా ఉన్నాను. లాంగ్ టర్మ్స్ అయితే పర్వాలేదు అంటే హోల్డ్ చేస్తాను. లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఫస్ట్ స్టాక్ పేరు ఒక్కసారి మళ్ళీ చెప్పగలుగుతారా? జేఎస్ఎఫ్ గ్యాస్ ఇంజనీరింగ్. జేఎస్ఎఫ్ జాష్ ఇంజనీరింగా, జాష్ ఇండస్ట్రీసా? అవును. హలో జాష్ మేడం మీరు పక్కన మాట్లాడుకోకండి, సార్తోనే మాట్లాడండి. మీరు సార్తోనే మాట్లాడండి. జాష్ ఇంజనీరింగ్ అది టైం అవుతుంది చెప్పని చెప్పాలి. అదే అండి, అదే అండి. జాష్ ఇంజనీరింగ్ 614 రూపాయల్లో ఉంది. ఆ స్టాక్ గురించే మీరు అడుగుతా ఉంటే హోల్డ్ చేయండి మేడం, పర్వాలేదు, పెరుగుతుందండి. కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది కానీ పెరుగుతుందండి. అలాగే సన్ టీవీ అడిగారు. సన్ టీవీ కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికే ట్రై చేయండి. ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కిందకు వచ్చేస్తుందండి ఇంకా. ఎస్ సార్. సో సార్, సో ఏంటంటే ఇంకా లాస్ట్లో ప్రోగ్రామ్ లాస్ట్లో మనం నార్మల్గా సార్ బంగారము వెండి గురించి మాట్లాడుకుంటాం. గోల్డ్ పొజిషన్ ఏంటి? ఈటీఎఫ్లో గోల్డ్ ఈటీఎఫ్ లేదంటే సిల్వర్ ఈటీఎఫ్ ఒక్కొక్క హాఫ్ మినిట్లో సార్. సో మీరు ఈటీఎఫ్ల గురించి అడిగితే నేను మొట్టమొదట చెప్పేది సిల్వర్ ఈటీఎఫ్ఏ. ఎస్ సార్. తెలుసు మూర్తి గారు, సిల్వర్ కరెక్ట్. భవిష్యత్తులో ఎక్కువ పెరగడానికి, పర్సంటేజ్ వైజ్ గా ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉందని కూడా చెప్తున్నాను. ఎస్ సార్. మీరు గోల్డ్ గమనిస్తే ₹1,00,000 దాటి మళ్ళీ తిరిగి కిందకే వచ్చేస్తుంది కానీ ₹1,00,000 మళ్ళీ క్రాస్ అవడానికి చాలా కష్టపడుతుంది. కానీ సిల్వర్ మీరు గమనిస్తే మాత్రం సిల్వర్ పైకే వెళ్తుంది. సో ఓవరాల్ గా మీరు లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం సిల్వర్ ఈటీఎఫ్స్ నే మీరు బై చేయండి. సో పర్సంటేజ్ వైజ్గా సిల్వర్ ఈటీఎఫ్ మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ ఇస్తుందండి లాంగ్ టర్మ్లో. తప్పనిసరిగా సార్. సో ఎందుకంటే ప్రత్యేకంగా ప్రేక్షకులు మీకోసం అడుగుతున్నారు, దాంట్లో కామెంట్స్ కూడా ఉంటున్నాయన్నమాట. అందువల్ల ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉండే వెంకట్ గారు ఏంటంటే పట్ల మొత్తం అంతా బాగా చెప్తున్నారు. సో ఏంటంటే ఇవి కూడా లాస్ట్లో అడిగి మాకు అవేర్నెస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో జస్ట్ ప్రతిరోజు ఆల్మోస్ట్ మనం దీని మీద ఇంటరాక్ట్ అవుదాం సార్. సో సార్ థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకుందాం. నమస్తే.